ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ గెత్సేమనే ఆశీర్వాదపు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం కలుసుకోవటానికి మన దేవుడు మహాకృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయము దేవుని వాక్యాన్ని మరి గెత్సేమనే మినిస్ట్రీ ప్రార్థనా మందిరం తరపున మీకు అందియటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో సంతోషపడుతున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక, మీ కార్యాలను ఆయన సఫలపరచునుగాక. మీ అందరి కొరకు మేము మా సంఘస్థులము ప్రియులారా మందిర ఉపవాస ప్రార్థనలో మీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన కార్యాల విషయాల నిమిత్తమై మేమెంతో భారభరితంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది, దేవుని వాక్యాన్ని ఈ సమయం మనము ధ్యానించుకుందామండి. దేవుడు తన వర్తమానము వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడి ముచ్చటించినవి ఉన్నారో బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథం ప్రియులారా 135వ కీర్తనలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. ప్రియులారా, దేవుడు తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యాకోబు మోసగాడుగా ఉండగా దేవుడు ప్రియులారా ఇశ్రాయేలుగా మార్చి ఆయన దేవుని వాక్యములో తన కొరకు నిలబెట్టుకున్నాడు. తన కొరకు నిలబెట్టుకున్న బిడ్డలను దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే బైబిల్లో స్వకీయ ధనముగా అని దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుడు మనలను ప్రియులారా ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన అధికారము, ఉన్నతమైన కార్యాలతో ఆయన నింపి నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించే వాక్యపు అంశము ఏమనగా దేవుడు మనలను ఏర్పరచుకునే దేవుడు. దేవుడు మనలను ఎన్నుకొని ఏర్పరచుకునే దేవుడు. ప్రియులారా, దేవుడు ఈ సమయము వాక్యాన్ని వింటున్న నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడని నువ్వు ఎరిగి జీవించవలసి ఉన్నది. యాకోబుని ఆయన పిలిచినప్పుడు, యాకోబుని ఆయన ఏర్పాటు చేసుకునేటప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి తన స్వకీయ ధనముగా అన్నాడండి. ధనముగా అన్నాడు అంటే దేవుడు తన బిడ్డలను, తన ప్రజలను ఏర్పాటు చేసుకునే విధానంలో ఆయన ఎలాగ ఏర్పరచుకుంటున్నాడంటే ఉన్నతమైన స్థానాన్నిచ్చి, ఉన్నతమైన పదవులనిచ్చి ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనము చదువుకున్నప్పుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అంటున్నాడు. అంటే ప్రియులారా, దేవుడు మనలను ఏర్పరచుకునే విధానాన్ని మనం చూస్తే దేవుడు మనల్ని ఎలాగా ఏర్పాటు చేసుకుంటున్నాడంటే మనము రాజులము, యాజకులము, దేవుని సొత్తైన ప్రజలము అంటున్నాడు. మనము దిక్కులేని వారం కాదు, తృణీకరింపబడిన వారం కాదు, నలగొట్టబడిన వారం కాదు. ప్రియులారా, మనకి భూమి మీద దేవుడు ఇస్తున్న ఆధిక్యత, అధికారం ఏమై ఉన్నదంటే మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాం. మనము రాజులము, రాజబిడ్డలం. ప్రియులారా, యాజకులము, దేవుని పనివారమై ఉన్నాం. వాక్యములో రాయబడుతున్న మాట ఆయన ఎలాగ మనల్ని ఏర్పరచుకుంటున్నాడంటే రాజులు, యాజకులముగాను, దేవుని సొత్తైన ప్రజలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సొత్తు, నేను దేవుని సొత్తు అయి ఉన్నాను. నీవు దేవుని వాక్యాన్ని ఈ దినము నీ హృదయములో విశ్వాసం ఉంచి నీవు చేర్చుకున్నట్లయితే నీవు దేవుని సొత్తై ఉన్నావు. బైబిల్లో ఇర్మియాతో దేవుడు అంటాడు వాక్య భాగములో ప్రియులారా, ఏమంటాడంటే తల్లి గర్భములో రూపురేఖల రాకమునుపు నేను నిన్ను ఏర్పరచుకొని ఎన్నుకున్నాను ఇర్మియా అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, వేదనను బట్టి, కృంగుబాటును బట్టి, అపజయాన్ని బట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా? దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడా? దేవుడు నన్ను పిలిచి ఉన్నాడా అని నిరాశగా నువ్వు కృంగి ఉన్నట్లయితే ఈ ఉదయకాలమున ఈ గెత్సేమనే ఆశీర్వాదపు కార్యక్రమాల నుంచి నీతో సూటిగా వాక్య భాగంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. చాలామంది ప్రియులారా నన్ను ఏర్పరచుకోలేదు, నన్ను ఘనపరచలేదు, నా జీవితంలో కార్యాలు దూరంగా ఉన్నాయి,
అద్భుతాలు జరగటం లేదు. వాగ్దానాలన్నీ కూడా అలాగనే నిలిచి ఉన్నవి. నేను దేవుని ఏర్పాటులో, దేవుని యొక్క ప్రణాళికలో నేను లేనని వాపోతున్నారు. నిజమే ప్రియులారా, ఆయన అందరినీ ఏర్పరచుకోడు. పిలువబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ ఏర్పాటు చేయబడి ఏర్పరచబడిన వారు కొద్దిమందే ఉన్నారు. నువ్వు ఎలాగ జీవించినా, ఎలాగ బ్రతికినా, ఎలాగ కొనసాగినా ఆయన నిన్ను ఏర్పాటు చేయడు. ఎవరిని ఆయన ఏర్పరచుకుంటాడంటే కీర్తన గ్రంథములో 4వ కీర్తనలోనికి మనం వద్దాం ప్రియులారా. 3వ వాక్య భాగాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనము ధ్యానించినప్పుడు, యెహోవా తన భక్తులను, దేవుడు తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. ఈరోజు మీరు తెలుసుకోవలసినది, గమనించవలసినది ఏమై ఉన్నది అంటే, ఆయన అందరినీ ఎన్నుకోడు, అందరినీ ఏర్పాటు చేసుకోడు, అందరినీ ఆయన పిలవడు. కానీ దేవుడు తన భక్తులను ఆయన ఏర్పరచుకొని ఎన్నుకొని ఉన్నాడని మీరు తెలుసుకొనుడి అంటున్నాడు. తన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు లోకంలో జీవిస్తే, పాపంలో జీవిస్తే, నువ్వు ఇష్టానుసారంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని మందిరమునకు రాకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా మీ జీవితాల్లో మీరు సాగినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకోడు, దేవుడు ఎన్నుకోడు, దేవుడు తన కార్యాలు చేయడు. బైబిల్ అంటున్నాడు, తన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగా ఆశీర్వదింపబడతారని వాక్యములు మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, నువ్వు భక్తి చేయి, దేవుని యందు భయాన్ని నువ్వు నిలిచి ఉండు. దేవుని వాక్యం స్పష్టంగా ఈ సమయం మనతో మాట్లాడుతున్నది. తన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. ప్రియులారా, దేవుడు ఈ సమయమున నువ్వు భక్తి జీవితంలో యథార్థంగా, సద్హృదయంతో, సద్భక్తితో, సదావగాహనతో నీవు నిలిచి ఉన్నట్లయితే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకోవటానికి, ఎన్నుకోవటానికి, ఆశీర్వదించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలామంది భక్తి జీవితాల్లో వారు ఎలాగ ఇష్టానుసారంగా జీవించేసి దేవునికి వ్యతిరేకంగా ఉండి ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు ఎన్నుకోలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు మేలులు ఆశీర్వాదాలు లేవని దేవుని మీద సనుగుతూ ఉంటారు. దేవునికి నచ్చనిది, ఇష్టం లేనిది ఒకటే, మనము భక్తి జీవితంలో సనగకూడదు. ఇశ్రాయేలీలు కూడా ప్రియులారా, వారు భక్తి చేయకుండా, దేవునికి భయపడకుండా, ఆజ్ఞనికి లోబడకుండా వారు సాగినప్పుడు వారు సనిగారండి. దేవుడు అరణ్యములో భూమి ప్రియులారా మింగివేసినట్లుగా, సమస్యలకు గురైనట్లుగా దేవుడు చేశాడు. మిత్రమా, ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, వాక్యానుసారంగా నీవు జీవించకుండా, నీవు దేవుని మీద ఏర్పరచుకోలేదు, ఎన్నుకోలేదు, కార్యాలు చేయలేదని సనుగుతూ ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యములో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తన భక్తులను ఆయన ఏర్పరచుకునే దేవుడు, ఎన్నుకునే దేవుడు. ఈరోజు ఈ వాక్య భాగంలో నుండి దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రియులారా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి సమీపంగా వస్తావా? దేవుని వాక్యానికి లోబడతావా? దైవ సన్నిధిలో నేను నిలిచి ఉన్నట్లయితే ఇదిగో తన భక్తుడిగా నేను స్వీకరించి ఆయన ఏర్పరచుకుంటాడు. మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థన ద్వారా యేసు నామములో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, బిడ్డలను ఏర్పరచుకొని కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ఘన తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు. ఏ యోగ్యత లేని, ఏ మంచి లేని మా జీవితాల్లో మీరు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచుకొని ప్రభువా ఎన్నుకుంటూ ఉన్నారయ్యా. మీరు ఎన్నుకుంటే 3 కార్యాలు, 3 అద్భుతాలు, 3 మేలులను గురించి ఈరోజు మాట్లాడారు ప్రభువా. నిబిడల వాక్యం విన్నారు. ఈ 3 ఆశీర్వాదాలతో, 3 కార్యాలతో నింపి నడిపి ప్రభువా, ఈరోజు సంతానము లేకుండా, గర్భఫలము లేకుండా ఉన్నట్లయితే సంతానము లేని వారికి ఏర్పరచుకొని సంతాన ప్రాప్తిని కలుగు చేయ ప్రభువా. ఉద్యోగం లేని వారు ప్రభువా, ఈరోజు మీరు ఏర్పరచుకొని ఉద్యోగాన్ని మీరు దయచేయ తండ్రి, మీకు వందనాలయ్యా. వివాహాలు సమకూర్చబడకుండా ఉన్నట్లయితే ఈరోజు మీరు ఏర్పరచుకొని ఎన్నుకొని వివాహాలు సమకూర్చి మేలులతో నింపు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని చూచి వింటున్న బిడ్డలకి తృప్తికరమైన ఆశీర్వాదాలతో నింపు ప్రభువా. వచ్చే వారం మేము ఇదే ఛానల్లో ఇదే సమయంలో కలుసుకోవటానికి నీ మహాకృపను అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. రక్షకుడైన క్రీస్తు కృప
సదా తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.